అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వెనిగండ్ల రామును సమస్యలపై ప్రజలు నిలదీశారు. 14వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యేను తాగునీటి సమస్య, కొత్త పెన్షన్ల మంజూరు అంశాలపై మహిళలు సహా పలువురు స్థానికులు ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజలు వరుసగా ప్రశ్నలు సంధించడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమస్యలుంటే పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రజల సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఆ బాధ్యతను పీజీఆర్ఎస్పై నెట్టివేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వింటావా 2 రోజుల తర్వాత చెప్పది రావట్లేదండి. రోజుల్లో వస్తాయి, 2 రోజుల్లో పైప్ కనెక్షన్ వచ్చేస్తున్నాయి. ఇంకా దారుణంగా ఉంటున్నారు ఇక్కడ. నువ్వు ఎందుకు వస్తున్నావు నాతోటి? ఇప్పుడు దేనికి వస్తున్నావు? నీళ్ళు వచ్చేస్తున్నాయి, 2 రోజుల నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ముందు ఏం చేశారు? రాలేదా? ఎన్నిసార్లు ఇచ్చామా? మీరు వెళ్ళిపోయారా? మీ పాతలు ఉన్నారేమో. రవి గారికి ఎన్నిసార్లు చెప్పాను. రవి గారు ఎవరు? ఎన్నిసార్లు చెప్పాను సార్. మరి స్తంభం గురించి, చెట్ల గురించి అమ్మా మీకు అందరికి ఒకటి చెబుతానండి, అందరికి చెబుతానండి, దయచేసి అందరూ జాగ్రత్తగానండి. ఇది వాళ్ళకి మీరు నాకు ఇప్పుడు చెప్పింది అసలు లెక్కలోకే రాదు, ఆయనకి చెప్పింది లెక్కలోకే రాదు. చక్క పీజీఆర్ఎస్ అని ఒక సిస్టమ్ ఉంది మనకి, దాంట్లో కంప్లైంట్ పెడితే చచ్చినట్టు పత్తోడు చేయాలి. మీ అందరికీ అదే చెబుతాం పొద్దాక. ఎప్పుడైనా వచ్చిన వాళ్ళతో పీజీఆర్ఎస్ కంప్లైంట్ పెట్టించండి. మీరు పెట్టించకపోతే మీదే తప్పు. నేను ముందే చెప్తున్నా, పీజీఆర్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఏదైనా కానీ పీజీఆర్ఎస్ లో పెట్టించండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.